తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకి బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందు బనగానపల్లెలో చంద్రబాబు రోడ్ షో జరుగుతుంది. అనంతరం పెట్రోల్ బంక్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభకు జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. బనగానపల్లె మొత్తం పసుపు మయమైంది. విజయవాడలో హాజ్ హౌస్ కట్టాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ముస్లిం సోదరులకు అనేక విధాలుగా మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ విదేశ విద్య కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం. మైనారిటీ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ 176 కోట్లు ఖర్చు పెట్టి దగ్గర 33,000 మందికి ఆర్థిక సహాయం చేశాం. దుల్హాన్ పథకం ఇచ్చాం. దుకాన్ మకాన్ గాని ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మైనారిటీలకి ఆర్థిక సహాయం చేసి ఉపాధి కల్పించాం. ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోయాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు మేమేదో బీజేపీ మేమందరం కలిసామని. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మేము బీజేపీ జనసేన కలిసామంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కలిసాము తప్ప ఇంకోటి కాదు. రాష్ట్రం దివాలా తీసింది. 12 లక్షల కోట్ల అప్పు చేశారు. నేను ఈ రోజు ఆలోచించాం, రేపు కూడా ఆలోచిస్తున్నాను. మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అందరం కలిసి ఉండాలి. అందుకే మేమందరం కలిసి ఈరోజు మీ ముందుకు వచ్చాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ మీకు అన్యాయం జరగలేదు. 5 ఏళ్లు అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి ఇప్పుడు నాటకాలు ఆడితే మీరు నమ్మతారా లేదా మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎప్పుడో 4% ఉద్యోగాల కోసం రిజర్వేషన్లు పెట్టారు. 2014 నుంచి అడ్వకేట్లు పెట్టి అవి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు కదిరిలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మా కలయిక ఏదో మా అధికారం కోసమో సీట్ల కోసం కాదు, దెబ్బతిన్న ఈ రాష్ట్రాన్ని కాపాడాలని. ఒక్క విషయం మీరు చూడండి, ఎక్కడ చూసినా అవినీతి, మద్యంలో అవినీతి. జే బ్రాండ్లు పెట్టి నాసిరకం మద్యం తీసుకొచ్చారు. ఇంకో పక్క గంజాయి వచ్చింది, అదే మరి డ్రగ్స్ వచ్చాయి. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడుండే మీ అందరినీ ఈ కదిరిలో గంజాయి దొరుకుతా ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కారణం దీనికి? ముఖ్యమంత్రి అవునా కాదా? నేను హామీ ఇస్తున్నా, మా కూటమి వస్తానే 100 రోజుల్లో ఎక్కడా గంజాయి లేకుండా చేసే బాధ్యత, నియంత్రణ చేసే బాధ్యత మాది.